నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. టాప్ న్యూస్, టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాధాన్యత, గుర్తింపు ఉంది. దాదాపుగా 10 ఏళ్ల పాటు అంటే 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కనిపించట్లేదట. ఇదేదో నేను కావాలని చెప్తుంది కాదు. ఆ ఫొటోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే ఎక్కడా, వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే. అలాగే ఆ యొక్క ఎమ్మెల్యే కేసీఆర్ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టారు. గజ్వేల్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి, అసహనం, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడిందట. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైనటువంటి రీతిలో అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. ఇటువంటి క్రమంలో ఒక్కసారిగా గులాబీ పార్టీ ఏ రకమైనటువంటి పతన స్థాయికి డౌన్ఫాల్ అయిందో మనం చూసాం. అంటే పార్టీ కాస్త వీక్ అవ్వడం సహజమే. ఎందుకనంటే అప్పటి వరకు అధికారంలో ఉండి ఒక్కసారిగా అధికారం కోల్పోతే ఒక్కసారిగా డౌన్ఫాల్ అవుతుంది. ఏ పార్టీ అయినా. ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతే. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గ ప్రజలు ఒక ఎమ్మెల్యేగా, మేము అభిమానంతోనో ఒక సీనియర్ నాయకుడిగా మాకు సేవ చేస్తారు అని మేము గెలిపించుకుంటే కనీసం ఆయన ప్రజల్లో లేకపోవటం, ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్ళకపోవటం, మా సమస్యలపై ప్రశ్నించడం ఇటువంటివేమీ లేవు. కాబట్టి మాకు ఎమ్మెల్యే కావాలి అంటే ఇండైరెక్ట్గా మా నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించండి, ఆయన అన్ఫిట్ అన్నట్లుగానే ఉంది. దీనికి సంబంధించి కాస్త ఆశ్చర్యకరమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు ఆయన. ఒకానొక పరిస్థితుల్లో ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పడానికి చూశారు. అయితే ఆయన టైం బాగోలేదో మరి ఏంటో తెలియదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త బీఆర్ఎస్గా మార్చారో అప్పుడే ఆ పార్టీ కాస్త వీక్ అయింది. ఇటువంటి క్రమంలో ఇతర రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన రావటం, అక్కడ సరైనటువంటి నాయకత్వం లేకపోవడంతో రాష్ట్రానికి మాత్రమే పరిమితమయ్యారు కేసీఆర్, ముఖ్యంగా గులాబీ పార్టీ. ఇప్పుడు ఎప్పుడైతే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారో, వ్యతిరేకత చూపిస్తున్నారో, చాలా ఆసక్తికరంగా ఆ టాపిక్ మారింది. నాకు ఎదురే లేదు, తిరిగే లేదు అనుకున్నారు కేసీఆర్. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఒక్కొక్కరుగా జైలుకు వెళ్తున్నారు. ఇప్పటికి కూడా కొంతమందిపై కేసులు నమోదైనవి. మరికొన్ని అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ ఈ రెండు కూడా విచారిస్తున్నాయి కొన్ని కేసులు. కొంతమంది నాయకులకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారు. 10 ఏళ్ల పాటు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని. ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్ కేసే మనకి ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒక రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి విభాగంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థను తమ చెప్పు చేతల్లో ఆ విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులను తొత్తులుగా, కీలుబొమ్మలుగా మార్చినటువంటి ఘన చరిత్ర ఈ యొక్క కేసీఆర్ అండ్ బ్యాచ్కే దక్కుతుందని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో అసలు ఊహించలా. బహుశా ఆయన రాజకీయ జీవితంలో, కేసీఆర్ పొలిటికల్ జర్నీలో ఇది మొట్టమొదటిసారి అయి ఉంటుంది. మాకు కేసీఆర్ వద్దు, వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే అని ప్రజలు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయటం, ఆందోళన చేయటం, అసంతృప్తి వ్యక్తం చేయటం. ఇప్పుడు గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుందట. ఎందుకు ఈ విధంగా జరిగిందని బాస్కి కోపం వచ్చిందట. ఇప్పుడు ఇదే ఇంటర్నల్గా పింక్ పార్టీలో ఒక చర్చ తనకి చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఏర్పడటం, ఇవన్నీ ఒక ఇదిగా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మరి గులాబీ పార్టీని, ఆ పార్టీని బతికించుకోవటం, అలాగే క్యాడర్ని స్ట్రాంగ్గా తయారు చేయడం ఇప్పటికీ బాగా వీక్ అయింది. ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి నేతలు వలస ఇతర పార్టీల వైపు చూడటం. దాదాపుగా చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరారు, మరికొంతమంది బీజేపీలో చేరారు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ప్రజలు బయటకు వచ్చి కేసీఆర్ వ్యవహార శైలిపై ఆందోళనలు చేశారో అప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
నమస్తే.